రాణి, రాణి, ఇదిగో నిన్నే, ఇలా రా. బాబాయ్. ఏంటమ్మా స్వప్న, ఏమైంది? అది నిజానికి నువ్వు నిద్రపోతున్నావు బాబాయ్, కానీ నీ కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. అదా, అది కుష్ఠవ్యాధి మూలంగా నా కళ్ళు మూతపడవు. బాబాయ్, నువ్వు కళ్ళ పట్ల చాలా శ్రద్ధ పెట్టాలి, లేదంటే నీ కంటి చూపు పోయే ప్రమాదం ఉంది. నువ్వాగు, నేనిప్పుడే మితాని నక్కని పిలుచుకొస్తాను. తనే నీకు అన్నీ చక్కగా వివరిస్తుంది. అన్నా, స్వప్న మీ కళ్ల సమస్య గురించి చెప్పింది. ఇందులో కంగారు పడాల్సిందేమీ లేదు. కొన్ని తేలికైన ఉపాయాలున్నాయి. వాటితో మీరు సులభంగా ఇంట్లో ఉండే మీ కళ్లను సంరక్షించుకోవచ్చు. మొట్టమొదటగా ప్రతిరోజు అద్దంలో కళ్లలో ఏమైనా ఎర్రగా లేదు కదా అని మీ కళ్లను పరీక్షించుకోండి. ఎర్రగా కనుక ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. రోజు మీ అరచేతితో ఒకసారి ఒక కన్ను ముయ్యండి. ఒక నిర్దిష్ట దూరం నుంచి ఒక వస్తువును చూడండి. చూపులో ఏదైనా మార్పు ఉన్నట్లయితే మీ సమీపంలోని ఆరోగ్య కార్యకర్తకు వెంటనే చూపించండి. ఇదే కాకుండా ప్రతిరోజు శుభ్రమైన నీటితో మీ కళ్లను కడగండి. నిద్రించే సమయంలో మీ కళ్లను ఒక మెత్తటి గుడ్డతో కప్పి ఉంచండి. ఎండలో నల్ల కళ్లజోడు వాడండి. ఇంకా టోపీ ధరించి మీ కళ్లను కాపాడుకోండి. బాబాయ్, ఈ విషయాలన్నీ గుర్తుంచుకోవడం ఎంతో అవసరం. నువ్వు కంగారు పడకు స్వప్న, నేనాయనకి సాయపడతానుగా. ఆయనకి రోజు సమయానికి గుర్తు చేస్తాను. చాలా బావుంది రాణి. ఇప్పుడు నేను నీకు 3 నిమిషాల కంటి వ్యాయామం గురించి చెప్తాను. 10 సెకన్ల పాటు మీ కనురెప్పలను 2 వైపుల నుండి లాగండి. తర్వాత వదిలేయండి. ఆ తర్వాత మళ్ళీ లాగి మళ్ళీ వదలండి. అలా 30 సార్లు రిపీట్ చేయండి. అలాగే అన్నా, నీ ఈ కనురెప్పలు మూసుకోకపోవడాన్ని ఆపరేషన్ ద్వారా నయం చెయ్యొచ్చు. నిజమా అక్క? అమ్మా లత, నీకు ధన్యవాదాలమ్మా. నువ్వు మాకు సరైన మార్గం చూపావు. తమను తాము జాగ్రత్తగా చూసుకునేవారు వైకల్యం బారిన పడకుండా ఉంటారు.